మరో ఉత్తరం చూద్దామండి. తాడేపల్లిగూడ నుంచి సూర్యనారాయణ రాస్తున్నారు. వాస్తు దోషం ఉంటే గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతి ఏ దోషాన్నైనా పోగొడతాడు. అది ఈ గణపత్య ఉపాసన విధానంలో చెప్పబడినటువంటిది. విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదక అని మనం స్వామివారిని ప్రార్థిస్తాం. ఈ సృష్టి స్థితి లయములకు అన్నిటికీ విఘ్నేశ్వరుడే ప్రథమమూర్తి, ఆయనే కారకుడు. కనుక బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించడానికి కూడా విఘ్నేశ్వర పూజ చేశారు. అలాగే క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఇట్లా ఎవరు ఏ పనికి, దేవతలు, రాక్షసులు, త్రిమూర్తులు ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా విఘ్నేశ్వర పూజ చేసి వారు ఆ పని చేస్తే దాంట్లో విజయాన్ని సాధిస్తారు. చేయటం మరిచిపోతే మళ్ళీ చేస్తే కానీ వాళ్ళకి ఆ పనిలో విజయం లభించదు. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం మనకు అన్ని దోషాలను పోగొడుతుంది. అలాగే మన గృహ నిర్మాణాదుల్లో కానీ వీధి దోషాలు, వీధి శోలలు, ఇటువంటి వాటి అన్నిటికీ దేనికైనా సరే వీటినన్నిటినీ గణపతి ఎదుర్కొంటాడు అని ఆయన మూలాధార చక్రానికి సంబంధించిన వాడు అవటం చేత, మూలాధారం భూమికి ఆధారమైంది. పంచభూతములలో భూమి మూలాధార చక్రానికి ఉంటుంది. అందువలన ఆయన ఈ పంచభూతములలో భూమికి సంబంధించినటువంటి దేవుడు విఘ్నేశ్వరుడు. అందువలన వాస్తు అనేది భూమికి సంబంధించినటువంటిది. గృహ నిర్మాణమునకు, వీధుల యొక్క నిర్మాణమునకు, వీటన్నిటికీ సంబంధించినది. కనుక విఘ్నేశ్వరుణ్ణి అక్కడ ఉంచినట్లయితే ఆ దోషములు తొలగిపోతాయి అనేది. విఘ్నేశ్వరుణ్ణే ఎందుకు పెట్టాలి అంటే ఆయన మూలాధారమునకు సంబంధించినటువంటి అధిదైవతం. మూలాధారంలో ఉండేటువంటిది భూత పంచభూతములలో భూమి. కనుక అక్కడ విఘ్నేశ్వరుణ్ణి ఉంచటం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు అని మనకు వాస్తుశాస్త్రము, మంత్రశాస్త్రము ఇత్యాదుల యొక్క ఉద్దేశాన్ని అనుసరించి అందరూ ఈ దోషాలు తొలగించుకోవడానికి స్వామివారి విగ్రహాన్ని పెడుతూ ఉంటారు, ఫలితాన్ని పొందుతూ ఉంటారు.